నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ప్రారంభోత్సవం వర్చువల్ గా ప్రారంభించిన ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారి అధ్యక్షతన నెల్లూరు కలెక్టరేట్లో మంత్రి నారాయణ, జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ సమక్షంలో ప్రారంభం. ఫిషింగ్ హార్బర్ ప్రారంభోత్సవంతో మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయి. సబ్సిడీ ద్వారా మత్స్యకారులకు బోట్లు అందిస్తాం. ఫిషింగ్ హార్బర్ కావలికి మణిహారం కాబోతోంది. 1205 బోట్లతో 45,000 టన్నుల మత్స్య సంపదను సంవత్సరానికి సముద్రం నుంచి బయటికి తీయబోతున్నారు. 2018లో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు శంకుస్థాపన చేసి తిరిగి ఆయన ఇవాళ ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉంది. త్వరలో కావలి నియోజకవర్గంలో ఎయిర్పోర్ట్ నిర్మాణం జరగబోతోంది. పక్కనే రామాయపట్నం పోర్టు పూర్తవుతుంది. దీనివల్ల కావలి నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధి చెందుతుంది అని కావలి నియోజకవర్గ ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి తెలియజేశారు. రోజు నెల్లూరు జిల్లాలోని 60,000 మత్స్యకార కుటుంబాల జీవితాలలో ఒక పండుగ. దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా వర్చువల్ ద్వారా ఈ రోజున కావలిలోని జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ని ప్రారంభించడం జరిగింది. త్వరలోనే అన్ని కార్యక్రమాలు కూడా జువ్వలదిన్నె హార్బర్ నుంచి మత్స్యకారు సోదరులు చేపని పట్టుకునేదానికి, సముద్రంలోకి వెళ్ళేదానికి అన్ని అనుమతులు కూడా ఇవ్వబోతున్నారు. అదేవిధంగా మత్స్యకారు సోదరులందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, వారి జీవితాలన్నీ కూడా ఆనందమయం కావాలని, ఎక్కడికో దూర ప్రాంతాలకు వెళ్ళి వలసలకు వెళ్ళి బతికేటట్టు కాకుండా కావలి జువ్వలదిన్నె హార్బర్లోనే వాళ్ళందరూ కూడా చేపలు పట్టుకునేటట్టుగా సబ్సిడీ ద్వారా బోట్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా స్వీకారం చుట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. తప్పకుండా భవిష్యత్తులో కొన్ని వందల వేల బోట్లతో కావలి జువ్వలదిన్నె హార్బర్ కావలికి ఒక మణిహారం కాబోతుంది. మత్స్యకారుల జీవితాలకి ఆనందాన్ని నింపబోతుంది. దాదాపు 1,205 బోట్లతో సంవత్సరానికి 45,000 టన్నుల చేపలను తీసే కార్యక్రమంగా దాన్ని రూపొందించున్నారు. తప్పకుండా ఇది ఒక నెల్లూరు జిల్లా అభివృద్ధికి, ముఖ్యంగా కావలి నియోజకవర్గ అభివృద్ధికి ఈ హార్బర్ ఎంతో కృషి చేస్తుందని కూడా మేము ఆశాభావం వ్యక్తపరుస్తున్నాం. దీనికి నాంది పలికినటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కావలి నియోజకవర్గం తరఫున, మత్స్యకార సోదరుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. 30 సంవత్సరాల కళ మత్స్యకారుల జీవితాల్లో, దాన్ని 2018 సంవత్సరంలో డిపిఆర్లు పూర్తి చేసి టెండర్ ప్రక్రియ తీసుకొచ్చి అన్ని అనుమతులు తీసుకొచ్చి 2018లో భూమి పూజతో స్టార్ట్ అయినటువంటి ఈ కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదనే మళ్ళా కూడా ఈరోజు హార్బర్ని ఇనాగ్రేట్ కూడా చేసుకోవడానికి అవకాశం కలిగింది. తప్పకుండా ఈ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి జువ్వలదిన్నె హార్బర్, అదేవిధంగా కావలి నియోజకవర్గంలో ఎయిర్పోర్ట్ రాబోతుంది. అదేవిధంగా కావలి నియోజకవర్గం పక్కనే రామాయపట్నం పోర్టు కూడా అన్ని హంగులతో ఏర్పడబోతుంది. కావలి నియోజకవర్గం పారిశ్రామిక వాడగా అభివృద్ధి చెందే దాంట్లో ప్రభుత్వ యంత్రాంగం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ అందరూ కూడా కావలి మీద ఒక ప్రత్యేక శ్రద్ధ చూపినందుకు ప్రభుత్వ యంత్రాంగానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున మత్స్యకార జీవితాల్లో ఒక నూతన శకానికి నాంది పలికిన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.